ఒక ఊళ్ళో ఒక రైతు ఉంటాడు. ఆ రైతుకు ఒక అందమైన కూతురు ఉంటుంది. ఆ ఊళ్ళో వర్షాలు సరిగ్గా పడక ఈ రైతుకు వ్యవసాయం సరిగ్గా నడవదు. ఊళ్ళో ఉన్న వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి డబ్బు అప్పు తెచ్చుకుంటాడు. ఆ వడ్డీ వ్యాపారికి ఒక తెలివి తక్కువ కొడుకుంటాడు. రైతు 2 ఏళ్ళైనా కూడా ఈ డబ్బుని తీర్చలేకపోతాడు. దాంతో ఆ వడ్డీ వ్యాపారి ఒక పన్నాగం పన్నుతాడు. అదేంటంటే రైతు దగ్గరికి వచ్చి చెప్తాడు, రేపు పొద్దున్న రచ్చబండ దగ్గర ఒక కుండలో ఒక నల్లరాయి ఒక తెల్లరాయి వేస్తాను, మీ అమ్మాయి చేత అందులోంచి రాయి తీయిద్దాము, తను తెల్లరాయి తీస్తే నీ అప్పంతా మాఫీ చేసేస్తాను, ఒకవేళ నల్లరాయి తీస్తే మాత్రం మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి అంటాడు. ఇంకా రైతుకు కూడా గత్యంతరం లేదు, అప్పు చాలా అయిపోతుంది. అందుకని అతను కూతురు దగ్గరికి వచ్చి, అమ్మ నువ్వు ఒకవేళ తెల్లరాయి తీసావనుకో మన అప్పంతా కూడా తీరిపోతుంది, అతను ఇలా అంటున్నాడు, దేవుడి మీద భారం వేసి నువ్వు రేపు తీద్దు కానీ అంటే అమ్మాయి సరే అంటుంది. మర్నాడు రచ్చబండ దగ్గర అందరూ వస్తారు, ఒక కుండ పెడతారు, ఆ కింద నుంచి 2 రాళ్ళు వెయ్యాలి, నల్లరాయి తెల్లరాయి. కానీ వడ్డీ వ్యాపారి దురుద్దేశంతో 2 నల్లరాళ్ళు తీసుకొచ్చి కుండలో వేస్తాడు. అది అమ్మాయి చూస్తుంది. ఇప్పుడు తను ఏది తీసినా తను మోసపోవడం ఖాయం అని అమ్మాయికి తెలుస్తుంది. అమ్మాయి చాలా తెలివిగా లోపల నుంచి ఒక రాయి ఇలా తీసి ఇలా గుప్పెడు మూసుకుని ఇలా చూపిస్తున్నట్టు అందరికీ చూపిస్తూ కిందకి జారు విడిచేస్తుంది. జారు విడిచి అయ్యయ్యో నా చేతిలోంచి రాయి పడిపోయింది, ఇదేంటి ఈ పని కూడా నేను సరిగ్గా చేయలేకపోయాను అని ఒక పని చేద్దాము, ఇప్పుడు లోపల ఇంకో రాయి ఉంది కదా ఆ రాయిని బట్టి నిర్ణయిద్దాము, నేను ముందు ఏది తీశాను అన్నది. లోపల తెల్లరాయి ఉంటే నేను నల్లది తీసినట్టు, లోపల నల్లరాయి ఉంటే నేను తెల్లది తీసినట్టు అని లోపల నుంచి 2వ రాయి తీస్తుంది. అది నల్లరాయి. అంటే నేను ముందు తెల్లది తీశాను కాబట్టి మా వడ్డీ అంతా కూడా అప్పు అన్నీ మాఫీ అయిపోయాయి అని అక్కడందరికీ నమస్కారం పెడుతుంది. ఈ కథ ఎంత బాగుందో చూడండి. ఒక సమస్య వచ్చినప్పుడు సమయస్ఫూర్తితోటి ఆ సమస్య నుంచి బయటపడాలి అని ఈ కథ మనకి బోధిస్తోంది. ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.